హాయ్ ఏపీ ఎఫ్సెట్ స్టూడెంట్స్, ఏపీ ఎఫ్సెట్ 2025 స్టూడెంట్స్. మరి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ సంబంధించిన అడ్మిషన్స్ అయితే మరి ఇవి హాల్ టికెట్స్ అయితే వచ్చేసినాయమ్మా. ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. మరి డేట్ ఆఫ్ ఇక్కడ చూసారా, డేట్ ఆఫ్ డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ 12వ తారీఖునే మనకి ఉండటం అయితే జరిగింది. 12 ఇవాళ. మరి మీకు డౌన్లోడ్ చేసుకున్నారా లేదా? డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ అయితే చూసుకోండి. మరి హాల్ టికెట్స్లో మరి ఏ విధంగా హాల్ టికెట్స్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చదువుకోండి. డౌన్లోడ్ చేసుకున్నారా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని మరి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా చూసుకోండి అమ్మ. ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎగ్జామ్ సెంటర్స్, మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడెక్కడ పడిందో మరి దగ్గర హైదరాబాద్ అనుకొని ఓకే, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అంటే కొంతమందికి విజయవాడలో, మరి రాజమండ్రి పడవచ్చు. ఈ విధమైన డిఫరెంట్ సిటీస్లో పడి ఉండొచ్చు. అది ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఎగ్జామినేషన్కి ఒక్కరోజు 1 డే బిఫోర్ ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామినేషన్కి 1 డే బిఫోర్ వెళ్ళండి. ఎగ్జామినేషను మీ ఎగ్జామ్ ఎక్కడ పడింది, ఎంత దూరం ఉంటుంది, మీ యొక్క ఇంటికి ఎగ్జామ్కి ఎంత దూరం ఉంది అది కౌంట్ చేసుకోండి ఒక్కరోజు. సపోజ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అగ్రికల్చర్ ఫార్మర్స్కి 25, ఇక్కడ 25 కాదు, 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకి 19వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అంటే 18వ తారీఖు వెళ్ళి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ మీరు చెక్ చేసుకోండి. తర్వాత ఎందుకంటే లాస్ట్ ఇయర్ తెలంగాణలో కూడా చాలామంది స్టూడెంట్స్ మరి లేట్ అయిపోతున్నారు. మరి చూసారా మరి ఎంత లేట్ అయిపోతున్నారు. కొంతమంది ఎగ్జామినేషన్ సెంటర్కి మరి లాస్ట్ ఇయర్ నీట్ జరిగినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళలేదు. మరి జేఈకి కొంతమంది యాబ్సెంట్ అయ్యారు. అదేవిధంగా తెలంగాణ వెబ్సైట్ కూడా కొంతమంది యాబ్సెంట్ అయ్యారు. ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నా మరి ఆన్లైన్లో మరి ఆన్ టైం వెళ్ళే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. మేము 100 చెప్తాము, మేము యూట్యూబర్స్ 100 చెప్తాం, మీరు మీ యొక్క ప్లాన్ చేసుకోండి. మీ ఇంటికి ఎగ్జామినేషన్ సెంటర్కి ఎంత దూరం ఉంటుంది, ఎంత టైం వెళ్ళొచ్చు, మరి టైంలో రీచ్ అవుతాం. ఎందుకంటే మార్నింగ్ 12 అమ్మ, 12 ఈవినింగ్ వచ్చి 2 to 5 ఉంటుంది అట్టుకుంటా. మరి మార్నింగ్ వాళ్ళకి పర్వాలేదు కానీ ఈవినింగ్ వాళ్ళకి కొద్దిగా ఎండగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మరి దయచేసి కొంచెం అడ్వాన్స్గా వెళ్ళి చెక్ చేసుకొని చూసుకోండి. మరి గైడ్ లైన్స్ కూడా మరి ఆల్రెడీ ఇంకో సపరేట్ వీడియో చేద్దాం. మరి ఈ యొక్క హాల్ టికెట్స్ అయితే వచ్చేసినాయి. మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవటం ఎలా అనేది ఇక్కడ హాల్ టికెట్స్ దీనికి వెళ్తే డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే మనం మీ యొక్క హాల్ టికెట్ వచ్చేస్తుంది. దీనికి మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు, అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ నెంబర్ ఇవ్వాలమ్మ. ఇక్కడ కొంతమందికి అసలు క్వాలిఫైయింగ్ నెంబర్ 10th క్లాస్ ఇవ్వాలి, ఇంటర్మీడియట్ డౌట్ వస్తుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యూజర్ ఇంటర్ఫేస్. మరి ఇది తెలంగాణ ఆంధ్ర కంబైన్డ్గా ఉంటుంది కాబట్టి సేమ్ వెనకాల కలర్సే కాబట్టి తెలంగాణలో కూడా సేమ్. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు, క్వాలిఫికేషన్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. మరి ఆల్ ది బెస్ట్. మరి చెక్ చేసుకోండి ఒకసారి. మరి ఏం తీసుకెళ్ళి కూడా మనం వీడియో చేద్దాం, సపరేట్ వీడియో చేయటం జరుగుతుంది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఎంసెట్లు చాలామందికి రాలేదమ్మా. ఇప్పుడైనా మీరైనా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ స్టూడెంట్స్ అని మంచిగా ప్రిపేర్ అవ్వండి. తెలంగాణ ఎంసెట్లో స్టూడెంట్స్ కొంతమంది ప్రిపేర్ అవ్వకుండా ఆసామాషిగా వెళుతున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. మనం ఒక పని చేస్తున్నామంటే డెడికేషన్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఏ పని చేయండి, చిన్న పని చేయండి, పెద్ద పని చేయండి, వాట్ ఎవర్ మేబీ, యూ హ్యావ్ టు డూ ద డెడికేషన్. ఆ పనిలో శ్రద్ధ ఉండాలి. కొంతమంది తెలంగాణ స్టూడెంట్స్ కూడా చాలామంది రాశారు కానీ వాళ్ళకి సరిగా రాలేదు. క్వాలిఫైయింగ్ కూడా చాలా తగ్గారు. 72%, 73% ఉన్నారు. మరి అందుకని ఇప్పుడు మీరు డెడికేషన్తో ప్రతి ఒక్కరు మనకు ఉన్నది. మీకు 21 అంటే 21 ఈరోజు, మరి 13వ తారీఖు మీకు మరి 1 వీక్ 7 days మాత్రమే టైం ఉంది. 7 days మాత్రమే టైం ఉంది. వీళ్ళకైతే మరి బైపీసీ వాళ్ళకైతే 5 days మాత్రమే టైం ఉంది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి కష్టపడి చదవండి. ఎందుకంటే ఒక్కసారి టైం పోతే టైము వెనక్కి రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ, బాయ్.